నమస్తే టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం. నా పేరు విజయలక్ష్మి, వేదిక్ అండ్ కేపీ ఆస్ట్రాలజర్. ఈ వీడియోలో జూన్ 15 నుండి 21వ తేదీ వరకు మీనరాశి వారికి గోచార వార ఫలితాలు. అయితే ఈ వారంలో చంద్రుడు ఏ రాశుల మీద సంచారం జరుగుతుంది, ఖగోళంలో గ్రహాలు ఏ విధంగా ఈ మీనరాశి నుంచి సంచరిస్తున్నాయి, ఏ భావాల్లో వాటి స్థితిగతులు ఏంటి అనేది చార్ట్ ద్వారా తెలుసుకుందాము. ఈ మీనరాశిని అనుసరించి చంద్రుడు ఏ రాశుల మీద ఏ భావాల మీద సంచారం చేస్తున్నాడు అంటే కనుక ఇది మీనరాశి. మీనరాశికి ఇది 11వ భావం, 12వ భావం, 1వ భావం, 2వ భావం మీద చంద్ర సంచారం ఉంటుంది. 12, 11, 1, 2 భావాల మీద చంద్ర సంచారం. అయితే ఖగోళంలో గ్రహాలు మాత్రం ఈ మీనరాశిని అనుసరించి ఏ భావాల్లో ఏ గ్రహాలు స్థితి పొంది ఉన్నాయో అంటే కనుక ఇక రాశిలోనే శని సంచారం జరుగుతుంది. 2లో శుక్రుడు, 4లో గురు, రవి, బుధులు, 6లో కుజు, కేతువులు, వ్యయంలో 12లో రాహువు సంచారం చేస్తున్నారు. ఇది గ్రహాల స్థితిగతులు ఈ భావాల నుంచి. అంటే 1లో శని, 2లో శుక్రుడు, 4లో గురు, బుధ, రవిలు, 6లో కుజ, కేతువులు, 12లో రాహువు. అయితే వీటి అనుకూలతలు ప్రతికూలతలు ఏ గ్రహాలు అనుకూలిస్తున్నాయి, ఏ గ్రహాలు అనుకూలించట్లేదు అనేది ఇక వివరణలోకి చూద్దాం. అయితే ఖగోళంలో గ్రహాల పరిస్థితులు అలా ఉన్నందున కుజ, కేతు, శుక్ర, బుధలు అనుకూలంగా ఉన్నారు ఈ వారంలో. వీరికి శని, గురు, రవి, రాహు అనుకూలంగా లేరు. అంటే సగభాగంలో అనుకూలం, సగభాగంలో ప్రతికూలం. ఇక చంద్రబలం కూడా అలాగే మిశ్రమంగా ఉంటుంది. అయితే వివరాల్లోకి వెళ్తే ఏ ప్రతికూలతలు అనుకూలతలు చూద్దాము ఏ విషయాలకి. ఇక వారం ప్రారంభ దినాలకైతే కనుక 15, 16 తేదీల్లో వీరు డబ్బు విషయంలో చాలా యాంగ్జైటీతో ఉత్సాహభరితంగా ఉంటారు అనేది సూచిస్తుంది. ఈ తేదీలకి వీరు ఊహాగానాలకి, స్టాక్స్కి అనుకూల లాభాలు ఉంటాయి. వీరికి ఆర్థిక లాభాలు ఉంటాయి, మంచి గౌరవం ఉంటుంది. అలాగే ఎంత ఆదాయం ఉన్నా కానీ డబ్బు విషయాలకి చాలా జాగ్రత్త కూడా అవసరం అనేది సూచనలు ఉన్నాయి గోచారంలో. ఇక ఈ సూచనలను గుర్తుపెట్టుకోండి. ఇక మంచినీళ్ళలా ఖర్చు అయ్యేది కనిపిస్తుంది. ఎంత ఆదాయం ఉన్నా కానీ ఖర్చులు కూడా అలాగే. ఇక వారంలో 17, 18 తేదీలకి విదేశాలలో ఉన్నవారికి కెరీర్లో మంచి విజయం ఉంటుంది. అయితే వీరు స్వదేశంలో వారి కుటుంబానికి దూరంగా ఉన్నట్లయితే అలాంటి వారికి కెరీర్లో విజయం ఎక్కువగా ఉంటుంది. అంటే ఉద్యోగ బదిలీలకి అనుకూలం ఈ వారంలో. ఎవరైనా బదిలీల కోసం ఎదురు చూసేవారుంటే ఈ వారంలో ప్రయత్నించుకోవచ్చు, అనుకూలంగా ఉంటుంది. అయితే శారీరక మరియు మానసిక ఆరోగ్య సమస్యలు తల ఎత్తే అవకాశాలు ఉంటాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త పడాలి వీరు ముఖ్యంగా. ఇక భాగస్వామి ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ అవసరం. ఇక కెరీర్ పరంగా చూసుకుంటే కనుక కొన్ని అడ్డంకులు, ఇబ్బందులు ఎదురవుతాయి. వాటిని సానుకూలంతో పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇక విద్యార్థులకి కనుక అయితే కనుక వీరికి అనుకూలంగానే ఉంటుంది. కాకపోతే బాగా కష్టపడాల్సి ఉంటుంది. దృష్టి కొంచెం వేరే మళ్ళీ అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. టేక్ కేర్ ఆఫ్ దెమ్. ఇక 19, 20 తేదీల్లో కనుక ఈ కొంచెం వీరు ఆందోళనలు పడేది, దాని మూలంగా తలనొప్పి, గొంతు నొప్పి, అనవసర ఖర్చుల పట్ల జాగ్రత్త, ఇవన్నీ కూడా ప్రభావం అవుతున్నాయి ఈ తేదీలకి, 19, 20 తేదీలకి. ఈ విషయాల్లో దృష్టి పెట్టండి ఎక్కువగా. ఇంటిలో శుభకార్యాలకు కూడా ఏదైనా జరుపుకునేది ఉంటే వాటిల్లో అడ్డంకులు రావచ్చు. ముందుగానే ప్లాన్ చేసుకోండి మంచిగా. ఈ దినాల్లో ఏ రంగాల్లోనూ అదృష్టం లేదు, అనుకూలంగా ఉండట్లేదు అనే భావం పొందేది ఉంటుంది ఈ జాతకులకి. ఈ గోచారంలో ఇలా కనిపిస్తుంది. ఇక రోజువారీ జీవిత కార్యక్రమాలన్నింటిలో కూడా ఇబ్బందులు, జాప్యాలు ఉంటాయి. ఆర్థికంగా కూడా అంత బాగుండదు అని సూచిస్తుంది 19, 20 తేదీలకి. ఇక నిరాశలు కలిగేది ఎక్కువగా ఉంటుంది ఈ వారంలో. కాబట్టి వీటిని అధిగమించే ప్రయత్నం చేయండి. ఇక సిబ్లింగ్స్, స్నేహితులు సపోర్టు ఉంటుంది.
ఆర్థికంగా వ్యక్తిగతంగా కూడా ఈ వారంలో వారి నుండి సహాయ సహకారాలు పొందేది లభిస్తుంది. ఇక వారం ప్రారంభంలో తప్పించి సవాళ్ళు సమస్యలకి ఎక్కువగా ఆస్కారాలు కనిపిస్తున్నాయి. ఈ వారం మీనరాశి వారికి అంత సమస్యాత్మకంగా కనిపిస్తుంది. మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది అనేది చెప్పవచ్చు. ఎందుకంటే రాశిలోనే చంద్ర సంచారం కూడా జరుగుతుంది. ఆ తర్వాత స్టార్టింగ్లో లాభస్థానంలో చంద్ర సంచారం జరిగిన తర్వాత కుంభరాశిలో వ్యయస్థానంలో చంద్ర సంచారానికి ఎక్కువగా ఈ బాధలు అనేవి ఉంటాయి. తర్వాత మేషరాశిలో కూడా చంద్ర సంచారం జరుగుతుంది కాబట్టి అలా అన్నమాట. ఆ రోజుల్లో ఇప్పుడు వ్యాఖ్యానించిన రోజుల్లో కొంచెం ప్రతికూలతలు ఎక్కువగా ఉంటాయి. చంద్రబలం కూడా తక్కువగా ఉంటుంది కాబట్టి సో తగు జాగ్రత్తలతో ఉండండి. ఈ వారంలో వీరు శనికి రాహుకి పరిహారాలు, గురుకి రవికి ఆరాధనలు శ్రేయస్కరం ఎంతైనా. ఇది ఈ వారంలో వీరు కుంభరాశి వారు మీనరాశి వారు జాగ్రత్తగా ఉండండి. వీరి ఆరోగ్యం పట్ల కూడా జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది అనేది సూచన. సర్వే జనం సుఖినో భవంతు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్ అండ్ లైక్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్.